ఆదిత్య గారు నమస్కారం అండి. నమస్తే అండి. నమస్కారం ఆదిత్య గారు. అల్లు అర్జున్ అండ్ టీమ్ పై అదేవిధంగా సంధ్యా థియేటర్ యాజమాన్యంపై కేసులు అయితే నమోదయ్యాయి. అయితే ఈ సెక్షన్ మనం చూసినట్లయితే బిఎస్ఎన్ యాక్ట్ 105, 118 అంటే అసలు ఏంటండి అవి, ఏంటి ఆ యాక్ట్స్, దేనికి సంబంధించి అవి మనం తీసుకుంటారు, దానివల్ల యూస్ ఏంటి చెప్పండి ఆదిత్య గారు. ఏదైతే జరిగిందో సన్నివేశం అనేది చాలా బాధాకరమైన విషయం అండి. ఇంత డిజిటలైజేషన్, ఇంత అవేర్నెస్ వచ్చాక కూడా ఈ ఫెనిటిజం అనేది బాగా ఎక్కువగా ఉంది బయట. ఇంత అవేర్నెస్ ఉన్నప్పుడు కూడా మనం మన ఇంట్లో వాళ్ళకి ఫ్యాన్స్ గా ఉండాలి, కానీ బయట హీరోస్ కోసం ఫ్యాన్స్ గా ఉండి ఫస్ట్ డే వెళ్ళి ఆ క్రౌడ్ లో చాలా ఇబ్బంది పడటం జరుగుతుంది. సో ఈ ఏదైతే క్రిమినల్ లాస్ ఇన్వోక్ అయినాయో సెక్షన్స్, అదేంటంటే కల్పబుల్ హోమ్సైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అండి ఒకటి. ఇదేంటంటే అన్ఇంటెన్షనల్ ప్రొవోకేషన్ ఆఫ్ ద క్రౌడ్. అంటే అక్కడ అసలు హీరో వస్తున్నట్టు కానీ ఆయన ప్రైవేట్ సెక్యూరిటీ వస్తున్నట్టు ప్లస్ థియేటర్కి వస్తున్నట్టు ఇంటిమేషన్ అనేది జరగలేదు అనేది క్లియర్ గా నిన్న పోలీస్ అథారిటీస్ వాళ్ళు చెప్పడం జరిగింది మీడియాలోనే. మాకు అసలు ఎటువంటి ఇంటిమేషన్ లేదు, మేము పోలీస్ బందోబస్తు కూడా పెడతాం జరిగింది. అలానే అందరికి తెలుసు హై ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి ఈ సినిమా మీద, ఎస్పెషల్లీ హ్యూజ్ క్రౌడ్ ఉంటది అని. ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ ఎప్పుడైతే హీరో వచ్చినప్పుడు ఎంట్రీ ఎగ్జిట్ పాయింట్స్ డిఫరెంట్ గా ఉంటది, ప్లస్ అక్కడ పర్టికులర్ సెక్యూరిటీ అనేది ఆప్ చేసి కన్స్ట్రెయిన్ చేస్తారు క్రౌడ్ ని. బట్ ఈ సన్నివేశం ఏదైతే జరిగిందో, అంటే తోపులాట జరిగింది అక్కడ అంటున్నారు. తోపులాట జరగటం వల్ల కాదు, బట్ అక్కడ బాల్కనీలో క్రౌడ్ ఎక్కువ అయిపోయి సఫకేషన్ వల్ల ఈ కన్సర్న్ విక్టిమ్ చనిపోవటం జరిగింది. అలానే చైల్డ్ కూడా హాస్పిటలైజేషన్ జరగటం జరిగింది. మోర్ ఓవర్ మనం మీడియాలో చూస్తే పిల్లాడికి కూడా సిపిఆర్ చేశారు అప్పటికప్పుడు. సఫికేషన్ ఆక్సిజన్ అందబోవటం వల్ల అనేది క్లియర్ గా అర్థమవుతుంది. సో కాజింగ్ ఆఫ్ వాలంటరీ హర్ట్ విత్ హార్మ్ఫుల్ మీన్స్ అనేది కూడా ఒకటి ఇన్వోక్ చేయటం జరిగింది. ప్లస్ మనం కామన్ ఇంటెన్షన్, అంటే మల్టిపుల్ పీపుల్ కామన్ ఇంటెన్షన్ తో జాయింట్ అండ్ సెవరల్ లైబిలిటీ బేస్ చేసుకొని కొత్త క్రిమినల్ లాస్ బిఎన్ఎస్ ప్రకారం ఇన్వోక్ చేయటం జరిగింది. సో మనకి ఇది క్రిమినల్ లా పరంగా అండి. అలానే టాట్ లా పరంగా చూస్తే, సివిల్ డ్యామేజెస్ పరంగా చూస్తే అక్కడ నెగ్లిజెన్స్ అండ్ రెక్లెస్నెస్ ఉంది అనేది కనిపిస్తుంది. కాబట్టి నిజంగా రెక్లెస్నెస్ అండ్ నెగ్లిజెన్స్ ఉంది అని ప్రూవ్ అయితే ఆ కన్సర్న్డ్ ఫ్యామిలీ డెఫినెట్ గా డ్యామేజెస్ అండ్ ఇంజరీ ఫర్ ద ఫ్యామిలీ కింద సో డ్యామేజెస్ సూట్ అనేది క్లెయిమ్ చేయొచ్చు. ఎందుకంటే వాళ్ళ పర్సనల్ లాస్ అది ఏదైతే ఉందో అది చాలా ఇబ్బందికరం. పిల్లల పరంగా కానీ వాళ్ళ ఫ్యామిలీ పరంగా కానీ చాలా బాధ, మెంటల్ ఎగోని అనేది రైజ్ చేయటం జరిగింది. కాబట్టి ఇప్పుడు మనకి ఎలా అయితే ఇన్సూరెన్స్ లో మనం ఇన్సూరెన్స్ లా పరంగా ప్రీమియం కట్టిన దానికి రిస్క్ సమ్యాష్యూడ్ ఎలా అయితే ఉంటుందో, దానికి జాతీయ మానవ హక్కుల కమిషన్ లో ఫిర్యాదు చేశారు. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయాలి, అదేవిధంగా కుటుంబానికి తగిన న్యాయం చేయాలి అంటూ కూడా ఆయన మానవ హక్కుల కమిషన్లో ఆయన ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ఇక్కడ నిర్లక్ష్యం అనేది స్పష్టంగా కనిపిస్తుందో లేదా అంటారా? నెగ్లిజెన్స్ అండ్ రెక్లెస్నెస్ ని బేస్ చేసుకొని ఈ సెక్షన్స్ ఇన్వోక్ చేయడం జరిగిందండి. సో అన్ఇంటెన్షనల్ ప్రొవోకేషన్ అనేది అక్కడ కనిపిస్తుంది. అంటే ఎప్పుడైతే ఈ హీరో థియేటర్ కి అక్కడ కెపాసిటీ ఉంటది డెఫినెట్ గా, అంటే ఇంత సీటింగ్ కెపాసిటీ, ఇంత మందిని గేట్ లోపలికి అలో చేయాలి అంటే ఒక ఇంత క్రౌడ్ వరకే అలో చేయాలి. అలానే ఏంటంటే హీరో గానీ ఆ పర్సనల్ సెక్యూరిటీ, ఆయన సెక్యూరిటీ టీమ్ లెట్స్ ఒక 20-30 మెంబర్స్ ప్రైవేట్ సెక్యూరిటీ వస్తున్నారు అంటే వాళ్ళు ఈ హీరో భద్రత కోసం చూస్తా అక్కడ ఉన్న జనాల్ని పోవటం అనేది జరిగింది. సో నెగ్లిజెన్స్ అనేది ఎంక్వైరీ జరుగుతుంది. పోలీసులు చెప్పడం ఏంటంటే ఎంక్వైరీ జరుగుతుంది. సో నెగ్లిజెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ థియేటర్ మేనేజ్మెంట్ యాజ్ వెల్ యాజ్ హీరో అండ్ దేర్ ప్రైవేట్ సెక్యూరిటీ నాట్ ఇన్ఫార్మింగ్ అబౌట్ దేర్ అరైవల్ అనేది ఇక్కడ మేజర్ కన్సర్న్ లోకి వస్తుందండి. ఓకే ఆదిత్య గారు, అయితే దీనికి సంబంధించి ఇంత జరుగుతున్నా ఏదైనా ఒక చిన్న ఇష్యూ వచ్చినా కానీ, లేకపోతే డ్రగ్స్ కేసుకు సంబంధించి కానీ ఇతరత్ర అంశాలు బయటకు వచ్చినప్పుడు ఫిలిం ఇండస్ట్రీలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు బయటకు వచ్చి ఇది అన్యాయం, ఇది జరగకూడదు, ఇలా మాట్లాడకూడదు అంటూ కూడా కొన్నిసార్లు మాట్లాడతారు. అనేక మంది దానికి సంబంధించి క్వశ్చన్ చేస్తారు, పాయింట్అవుట్ చేస్తారు.
లేకపోతే అసలు ఏమాత్రం సంబంధం లేని, అలానే హీరోకి సంబంధించిన టీం వాళ్ళు ఏదో కొన్ని ట్వీట్స్ అవి పెడతాం జరిగింది. బట్ అక్కడ హాస్పిటలైజేషన్ పరంగా ఫ్యామిలీకి కలిగిన డ్యామేజ్ పరంగా ఎలా భర్తీ చేస్తారు అనేది చూడాలి. ఇదేంటి అంటే చాలా ఆడియో ఫంక్షన్స్ లో కూడా అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నారు. రీసెంట్ గా మనకి పెద్ద హీరోది ఒక ఆడియో ఫంక్షన్, ప్రీ రిలీజ్ ఫంక్షన్ కూడా ఈ సెక్యూరిటీ రీజన్స్ వల్ల క్యాన్సిల్ అవటం జరిగింది కదా. అలానే చాలా సార్లు హీరోస్ కూడా చెప్తున్నారు సేఫ్ గా ఇంటికి వెళ్ళండి, మీరు క్రౌడ్ పుషింగ్స్ చేసుకోబాకండి. బట్ ఏంటంటే మనకున్న పోలీస్ బృందం పరంగా, బట్ పాపులేషన్ ఒకటి బాగా ఇంక్రీజ్డ్ పాపులేషన్ పరంగా ఈ ఫెనిటిజం అనేది నెక్స్ట్ లెవెల్లో ఉంటుందండి. సో నెక్స్ట్ లెవెల్లో ఉండటం వల్ల క్రౌడ్ కంట్రోలింగ్ అనేది పెద్ద ఇష్యూ అయిపోతుంది. ట్రాఫిక్ జామ్స్ కానీ, అక్కడ పబ్లిక్ న్యూసెన్స్ కానీ, క్రౌడ్ ఇష్యూ, క్రౌడ్ స్టాంపేజ్ కానీ, ఇదంతా ఇష్యూస్ బాగా ఇబ్బంది అవుతున్నాయి. అందుకే ముందే పర్మిషన్ తీసుకోవాలి, దానికి అప్రోప్రియేట్ సెక్యూరిటీ అనేది అరేంజ్ చేయాలి. ఇదంతా ఒక సిస్టమేటిక్ వేలో దీన్ని అప్రోచ్ అయ్యి దీన్ని కన్సాలిడేట్ చేయాలి ఎప్పుడు. ఓకే, ఆదిత్య గారు, గత ఏపీ ఎలక్షన్స్ దగ్గర నుంచి చూసుకున్నట్లయితే అల్లు అర్జున్ ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీగా పరిస్థితులు అయితే కనిపిస్తూ ఉన్నాయి. అది ఏమీ లేదు, ఏమీ జరగలేదని చెప్తున్నప్పటికీ కూడా మరొక్కసారి ఈ అంశం తేట తెల్లమైంది పిఠాపురంలో జరిగిన ఇన్సిడెంట్ మనం చూస్తే. అయితే పిఠాపురంలో కొన్ని పోస్టర్స్ కూడా వేసిన పోస్టర్స్ కూడా మనం గమనించాలి. పుష్ప 2 సంబంధించి ఆ పోస్టర్లో పీకేదెవరు అంటూ కూడా ఏం పీకుతారు అనే దానికి పీ హైలైట్ చేయటం, అదేవిధంగా కే హైలైట్ చేయటం. అంటే అక్కడ పిఠాపురం నియోజకవర్గంలో పీకే అనే వర్డ్ని అక్కడ హైలైట్ చేసి పోస్టర్లు వేశారు. ఆ పోస్టర్లు వేస్తే వాటిని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఆర్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో దాన్ని తీసేశారు. అక్కడ ఒక ఘర్షణ జరిగింది. అయితే ఈ ఘర్షణలకు కూడా ఎందుకు తావివ్వాల్సి వచ్చింది? ఆల్రెడీ అల్లర్లు అవుతున్నాయి, ఆల్రెడీ గొడవ జరుగుతుంది, సోషల్ మీడియా వేదికగా ట్రోల్స్ వెళ్తున్నాయి, విపరీతమైన నెగిటివిటీ స్ప్రెడ్ అవుతుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఇలాంటి పోస్టర్స్ వేయడం వల్ల పుష్ప టీం ఏం చేద్దాం అనుకుంటుంది? అంటే అల్లర్లు రెచ్చగొడదాం అనుకుంటుందా, లేకపోతే రాజకీయాలకి ఉసుకొలుపుతాం అనుకుంటుందా, లేకపోతే ఇటు 2 వర్గాలుగా విడిపోయి ఒకరినొకరు కొట్టుకోవాలన్న ఉద్దేశంతో ఈ విధమైన పోస్టర్స్ వేసి రెచ్చగొడుతున్నారా? అంటే అక్కడ హైలైట్ చేయవలసిన అవసరం ఏముంది అంటారు? చాలా నెగిటివిటీ ఉంది, ఈ ఎస్పెషల్లీ ఫ్యాన్స్ వార్ పరంగా కానీ, అలానే పొలిటికల్ హీట్ పరంగా కానీ, సోషల్ మీడియా వార్స్ పరంగా కానీ, ఒకళ్ళనొకళ్ళు బాగా కామెంట్ చేసుకుంటాము. సో అక్కడ పీస్ అండ్ హార్మోనీ అనేది బాగా డిస్టర్బ్ అవుతుంది, నెగిటివిటీ అనేది బాగా స్ప్రెడ్ చేయటం జరుగుతుంది. సో ఎవరైనా రియలైజ్ అయ్యి అవేర్నెస్ తెచ్చుకోవాల్సింది ఏంటి అంటే, సో పై లెవెల్లో ఎవరైతే హీరోస్ వాళ్ళందరూ ఉన్నారో వాళ్ళకి ఏం ఉండదు. సో ఇట్స్ ఆల్ అబౌట్ ఎకనామికల్ క్యాలిక్యులేషన్స్ అండ్ దేర్ ఫ్యామిలీ రిలేషన్స్ బాగానే ఉంటాయి. బట్ కింద లెవెల్లో వీళ్ళు ఫ్యాన్స్ అని చెప్పి కొట్టుకుంటాము, సపరేట్ గ్రూప్స్ తయారు చేయటం, అది ఏంటంటే ఒక ప్రమోషన్ పరంగా అడ్వాంటేజ్ అవుతుంది తప్పితే, అలానే ఇక్కడ బాగా నెగిటివిటీ, సొసైటీలో నెగిటివిటీ అనేది స్ప్రెడ్ అవుతుంది. ఇది ఎరాడికేట్ చేయాలి డెఫినెట్ గా. ఇప్పుడు ఇంత డిజిటలైజేషన్ వచ్చి, ఎంత మనకి అవేర్నెస్ వచ్చాక కూడా ఇంకా ఈ నెగిటివ్ ఫెనటిజం అనేది కరెక్ట్ కాదు అనేది నా ఒపీనియన్. ఆదిత్య గారు, కేవలం అది మాత్రమే కాదు, సినిమాల్లో కూడా కొన్ని పర్టికులర్ డైలాగ్స్, ఎవడ్రా బాసు, ఎవడికి రా బాసు, వాడికి, వాడి కొడుక్కి, వాడి తమ్ముడికి, అందరికీ కూడా నేనే బాసు. అంటే ఈ ఫిలిం ఇండస్ట్రీకి బాస్ మెగాస్టార్ అంటూ కూడా చాలా మంది ఫీల్ అవుతారు, అదే విధంగా అనుకుంటారు. అయితే ఈ డైలాగ్స్ అన్నీ కూడా ఆయనకి రిలేటెడ్గా పెట్టినవే, కావాలని పెట్టినవే అనే వాదన కూడా వినిపిస్తుంది. అంటే ఒక కుటుంబాన్ని, అంటే కేవలం ఇదే కాదు, అనంతపురం సంథింగ్ ఒక ఊరికి వెళ్తే గుండు చేసి ఊరేగిస్తాము లాంటి డైలాగ్స్ అన్నీ కూడా కావాలని పెట్టారు, రెచ్చగొట్టే ప్రయత్నంలో భాగంగానే పెట్టారు అంటూ కూడా ఇటుపక్క పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కావచ్చు, మెగా ఫ్యామిలీస్ కావచ్చు, వార్ జరుగుతుంది. మరి ఇలాంటి డైలాగ్స్ ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటారు ఏమీ లేనప్పుడు? ఫ్యాన్స్ ఎప్పుడైతే ఎక్కువ ఎంకరేజ్ చేస్తున్నారో, ఫ్యాన్స్ ఇలాంటివి కోరుకుంటున్నారు అన్న ఫీలింగ్ లో, అలానే ఇది ఎక్కువ వైరల్ అయ్యి ప్రమోట్ అవడానికి ఉపయోగపడిద్ది, హీరోని ఎలివేట్ చేసినట్టు ఉంటది. బికాస్ లైక్ ఏంటంటే ఫ్యాన్స్ అందరు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అంటే, సినిమా అనగానే హీరోయిజం బాగా ఎలివేట్ చేసి చూపించాలి అనేది బాగా ఇష్టపడుతున్నారు. కమర్షియల్ సక్సెస్ రావాలి అంటే ఇలాంటి ఎలిమెంట్స్ కొన్ని టచ్ చేయాలి అని ఫీల్ అవుతున్నట్టు ఉన్నారు.
దానివల్ల ఇలాంటివన్నీ పెడతాం జరుగుతుంది. సో ఇది అంతా నరేటివ్ కాబట్టి ఫ్యాన్స్ కూడా అర్థం చేసుకోవాలి. సినిమా వేరు, రియల్ లైఫ్ వేరు అనేది క్లియర్ గా అర్థం చేసుకోవాలి.